అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. మునపటి బాబును చూస్తారంటున్న ఇంద్రబాబు. నా సంగతి మిగిలేదు. ఖబర్దార్. అమరావతి రాజధానిలో నీళ్లు నవ్వుతున్నారు చూసినోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకేనట మొదట ఇండ్లు. ఇట్లయితే ఊపుంటారు అనుల్లా జనాలు. ఏడీసీఐతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిందట మగ సీఐ. ఇద్దరిని తుక్కు దంచింది భార్య ఎంటరై. ఈ చెట్టు చేసింది వందలాది సినిమాలు. నిలబడేసరికి బాధపడుతున్నారు దీని అభిమానులు. మన లీడర్ల దగ్గర గమ్మత్ ఐడియాలు ఉంటాయుల్లా. జనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొకటి చెప్తారు. వీళ్ళు ఇది కావాలంటే వాళ్ళు ఇంకేదో ఇస్తామంటారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పమంటే అద్దప్పిచ్చి దునియాలో ఉన్న ముచ్చట్లన్నీ వినిపిస్తారు. కలిసి అరచేతిలో బెల్లం పెట్టి మోచేయికి నాకిస్తారు అన్నట్టు. అగో అక్కడ ఇంద్రబాబు సీరియస్ గా ఎవరికో వార్నింగ్ ఇస్తున్నాడు. హలో ఏంటయ్యా, ఏం చేస్తా ఉన్నారు? నా సంగతి మిగిలేదు. ఖబర్దార్. తమాషాలు ఆడొద్దండి. అమ్మో ఎవరినో కోపం చేస్తున్నాడు సారు. వాట్ ఐఎమ్ సేయింగ్, రేపు మధ్యాహ్నం మీ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ కోసం రాబోతున్నాం. బీ కేర్ఫుల్. ఆకస్మిక తనిఖీ అంటే చెప్పా పెట్టకుండా ఆఫీసులకు పోయి ఎవరేం చేస్తున్నారు, ఎట్లా పని చేస్తున్నారు అని చెక్ చేస్తారు కదా. మరి ఇంద్రబాబు ఏంది ముందే పేపర్ లీక్ చేస్తున్నాడు? ఒకసారి పలకరిద్దాం. నమస్తే సార్. ఏంటి మీ ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీ చేయాలా? అమ్మో వద్దు సార్, మేము వారం రోజుల దాకా ఇంట్లుంటలేము, ఊరికి పోతున్నాం. పోనీ మీ ఊళ్ళో ఆకస్మిక తనిఖీలు చేయమంటావా? అట్లాగా సార్, ఇట్లా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెక్ చేయడానికి పోతే ఏం ఫైదా ఉంటది? చేయకుండా పోవాలి కదా. ఎలా చెక్ చేయాలో కూడా నువ్వే చెప్తే వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఏమనుకుంటున్నావు నువ్వు? అది కాదు సార్. ఉండవమ్మా, నువ్వు ఉండు. నేను అనేది ఏందంటే నన్ను రెచ్చగొట్టకు. నాకు బీపీ పెరిగిందంటే ఒకప్పటి ఇంద్రబాబుని చూస్తావు, చూస్తే తట్టుకోలేవు. చూస్తావా? ఇంద్రబాబుకు చంద్రముఖి సోకినట్టుంది కదా, మీద పడి ఖర్చు తట్టే ఉన్నాడు. హలో, అంతా రెడీనా? ఫైల్స్ అన్ని కూడా రెడీ అయ్యాయా? మన ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వచ్చారా? రేపు పేపర్లలో నా ఫోటోతో పాటు ఫ్రంట్ పేజీలో రావాలి. అర్థమైంది కదా? ఎటు పోతున్నారు సార్? ఆకస్మిక తనిఖీలకేనా? ఎస్. ఎవరిని నిద్రపోనివ్వను. నేను కూడా నిద్రపోను. మీరు కూడా నిద్రపోవద్దు. ఇది మంచిగానే ఉంది. నేనెందుకు నిద్రపోవద్దు సార్? నీకు బాధ్యత లేదా? రెస్పాన్సిబిలిటీ లేదా? వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఏ సాల్తి ఊకో, నీ లొల్లి పాడుగాను. ఏడికెళ్ళి వస్తారయ్యా మీరంతా? అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎవ్వరు నిద్రపోని అని అంటున్నాడు. పని పాత్ర పెట్టి జాతరకు వచ్చినట్టు ఇచ్చిన హామీలు మొత్తం అటకెక్కించి ఆకస్మిక తనిఖీలకు పోతా అని అంటున్నాడు. అమరావతి మామూలు సిటీ కాదు. సింగపూర్, లండన్, ప్యారిస్, ఇస్తాంబుల్, కౌలాలంపూర్ ఇట్లా అంతర్జాతీయ సిటీలతోని పోటీ పడుతుంది అన్నాడు చంద్రబాబు. తీరా చూస్తే చుట్టూ నీళ్లతో మధ్యలో కొట్టుమిట్లాడుతున్న సగం వదిలేసిన పునాదులే కనిపిస్తాయి. వాటిని చూసి ఐఐటి ఇంజనీర్లే షాక్ అయినరు. అమరావతిని చంద్రబాబు ఎప్పుడు హైట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పునాదుల దశనే దాటని అమరావతిని మామూలు నగరం కాదని, దాన్ని చూసి అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలే కుళ్ళుకుంటున్నాయని అప్పట్లో ప్రచారం చేసిర్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అమరావతి మీద అధ్యయనానికి మళ్ళీ కన్సల్టెన్సీలను నియమించిన చంద్రబాబు దాని వైభోగం చూడడానికి మద్రాసు ఐఐటి నిపుణులను రప్పించిండ్రు. చంద్రబాబు పిలుపు మేరకు వచ్చిన ఐఐటి ఇంజనీర్లు అమరావతిని చూడడానికి కార్ ఎక్కిండ్రు. అరే మనది కార్లో చూసే నగరం కాదు అనుకుంటా వాళ్ళను ఇట్లా బోట్ల మీద తీసుకుపోయిండ్రు. అందరిని వరుసగా తీసుకెళ్లి బోట్లు ఎక్కించి ఈ పునాదులో నిలిచిపోయింది అమరావతి అనుకుంటా ఆంధ్ర అధికారులు వివరించడంతో ఐఐటి ఇంజనీర్ బిత్తరపోయిండ్రు. ఆంధ్ర ప్రభుత్వం అమరావతిని భూమి మీద కడుతుందా, నీళ్ళ లోపల కడుతుందా అనుకుంటా వాళ్ళు షాక్ అయినరు. ఈ లోపల ఆంధ్ర అధికారి అదిగో ఆ సగం మునిగింది మా వ్యవసాయ శాఖ భవనం, ఇదిగో ఈ పీకల దాకా నీళ్ళొచ్చిందే ఇది కోర్టు, ఆ మొల దాకా నీళ్ళొచ్చాయా అది జడ్జిల క్వార్టర్స్, పూర్తిగా మునిగారా అది మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు అనుకుంటా చెప్పుకొని పోతున్నారు. మీ అమరావతి వైభోగం గిట్ల తగలడిందా అనుకుంటా మనసులో అనుకున్న ఐఐటి ఇంజనీర్లు దేవుడా ఈ బోటు మునిగిపోకుండా మమ్మల్ని చల్లగా ఒడ్డెక్కించు స్వామి అనుకుంటా బితుకుమనుకుంటా అధ్యయనం పూర్తి చేసిండ్రు. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు ఏ ఒక్క సమస్య రానియం, జనాలను ఇబ్బంది పెట్టం. బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ ను పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు మాకు పవర్ ఇచ్చిర్రు. అందుకే మేము అందరినీ ఒక్క తీరుగా చూస్తాం, ఏ ఒక్కరికి అన్యాయం జరగనీయమని.
తెలంగాణ సీఎం దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చిన్న చిన్న లీడర్లు అదే చెప్తారు కదా. కానీ తుంగతుర్తి ఎమ్మెల్యే గారు చూడండి ఏమంటున్నారో. మా వంతుకు ఈ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు వస్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు వారేవా ఇన్నారులా ఎమ్మెల్యే సామెల్ గారి సత్యాలు ఎట్లున్నాయో. నియోజకవర్గానికి రాబోతున్న 3,500 ఇంద్రమ్మ ఇండ్లల్లా ముందుగాల కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి ఇస్తారట. మళ్ళా అది కూడా ఎట్లా డిసైడ్ చేసేది సార్ చెప్పిండు, ఒక్కసారి రిపీట్ చేసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనులా. కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మాట్లాడుకున్నాకనే అసలు ముచ్చట చాలా అవుతుందట. నియోజకవర్గంలో వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. 3,500 ఇండ్లు నికార్సైన కార్యకర్తలకు పోతే వేరే పార్టీలలో ఉన్న నికార్సైన లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్తారో ఏమో గాని సార్ గారి మాటలు ఇన్నోళ్ళు గుస్సా అవుతున్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఓటేస్తే గెలిచిర్రా, అన్ని పార్టీల వాళ్ళు ఓట్లేస్తేనే 50,000కు పైచీలకు మెజార్టీ వచ్చింది. తీరా ఇండ్లు మంజూరయ్యే టైంలో మమ్మల్ని తీసి పడేసుడు ఏంది అని అంటున్నారు. అయినా సారు ప్రభుత్వ పథకాల విషయంలో అందరినీ ఒక తిరిగా చూడాలి కానీ మా కాంగ్రెస్ వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ అనడు ఎక్కడి విచిత్రం సారు. ఇట్లుంటది కొందరు పొలిటికల్ లీడర్ల పోకడా. ఇది వరకు పాత గొడవలు ఊలగొట్టాలన్నా, పాత ఇండ్లు ఊలగొట్టాలన్నా, ఇంకా ఏమైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లను ఊలగొట్టాలన్నా ఎట్లుండేది ముచ్చట. 10 మంది 20 మంది గడ్డపారలతో తవ్వి వారం 10 రోజులు టైం తీసుకునేది. ఇక కొద్ది రోజులకు జేసీబీలు వచ్చేసరికి జరంత అల్కగైంది. 10 రోజులు చేసే పనిని జేసీబీలు ఒక్కరోజే చేస్తున్నాయి కదా. ఇప్పుడు అసోంటి పనులు మొత్తం 1 సెకండ్లో అయిపోతున్నాయి. ఉల్లా ఎట్లంటారా, ఇగో ఇట్లా. అబ్బరి విడ్డో, ఒక్కటంటే 1 సెకండ్లో మొత్తం నేలమట్టం అయింది. అగ చూడండి, నీరసం వచ్చినోడు కుప్పగూలినట్టే బడేలిన చొప్పగూడు ఒరిగినట్టే ఎట్లా కింద పడ్డాయో. ఏం పొగ తెల్లగా నిగనిగలాడుతూ ఏరియానంతా చుట్టేసింది. అసలు ఏంటివి ఇంత మంచిగున్న వాటిని ఎందుకు కూలగొట్టిర్రు అంటే టైం దాటిపోతున్నది కాబట్టి కూలగొట్టిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో ఉన్న కూలింగ్ టవర్లు 60 ఏండ్ల నుంచి పనిచేసిన ఇప్పుడు ఆ టవర్ల కెపాసిటీ అయిపోవడంతో ఇట్లా నేలమట్టం చేసిండ్రు అన్నట్టు. అప్పట్లో ఢిల్లీలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన టవర్లను కూల్చిన కంపెనీ వాళ్ళే వీటిని కూడా కూలగొట్టిండ్రు. ఇప్పుడు 2,000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ తోని ఇంప్లోజన్ టెక్నాలజీతోని ఇట్లా నేలమట్టం చేసిండ్రు. కానీ చూడండి ఎట్లాంటి టెక్నాలజీ వచ్చిందో. ఇంత పెద్ద ఉన్న వాటిని జేసీబీలో మనుషులో కూలగొడితే ఏ నెల రోజులు పట్టునో అట్లాంటిది చూస్తుండగానే సెకండ్లలోనే దుబ్బ అయిపోయింది. ఈ ముచ్చట ఇట్లుంటే భూపాలపల్లి జిల్లాలోనేమో పాతబడిన ట్యాంకును జేసీబీలతో ఇట్లా నేలమట్టం చేసిండ్రు. అయిపోయి ఇంకేమున్నది, ఇది కూడా 2-3 సెకండ్లలోనే అంత అయిపోయింది. కానీ ఈ రోజుల్లో బిల్డింగులు స్పీడ్గా కట్టేందుకు ఎట్లాంటి టెక్నాలజీ వచ్చిందో కూలగొట్టేందుకు కూడా అట్లాంటి టెక్నాలజీ వచ్చింది. పోండ్రి, నటన అంటే ఎంతో ప్రాణం తనకు. ఎన్నో సినిమాల్లో నటించింది, ఎంతో మందిని ఆకట్టుకుంది, మెప్పించింది. తనంటే ఇష్టపడని వారు ఉండరు. దగ్గర 100 సినిమాల్లో నటించవచ్చు. కానీ అంత గొప్ప యాక్టర్ ఇలా మన ముందు లేదు అని చెప్పేటందుకు కూడా మాట కూడా రావట్లేదు నాకు. ఇంతగానని చెప్పింది ఈ చెట్టు గురించి అనుకుంటున్నారా? అవును, మరి 1 కాదు 2 కాదు 300కు పైగా సినిమాల్లో నటించింది ఈ చెట్టు. అదేంది చెట్టు నటించుడేంది అంటే, ఈ లొకేషన్ లో ఈ చెట్టు దగ్గర 300కు పైగా సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయట. ఆ షూటింగ్ల వల్ల ఈ చెట్టుకు ఏకంగా సినిమా చెట్టు అని పేరు వచ్చిందంటే అర్థం చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదైవంలో ఉన్నది ఈ చెట్టు. ఇప్పుడు చక్కగా గుర్తుకు రాకపోవచ్చు ఏ సినిమాలు ఉన్నది ఈ చెట్టు అని, కానీ మ్యాటర్ తెలిసింది కాబట్టి తర్వాత మీరు ఎప్పుడైనా సినిమాలు చూసినప్పుడు కనిపిస్తే అరే పలానా వార్త ఈ చెట్టు గురించే ఉన్నట్టున్నది అని అనిపిస్తుంది పక్క. ఎన్నో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు షూటింగ్ జరుపుకున్న ఈ చెట్టు ఇప్పుడు ఫ్లాట్ గా పడిపోయింది. మరి ఎట్లా కూలిపోయిందో ఏందో గాని మళ్ళీ ఇంత పెద్దగా చెట్టు పెరగాలంటే ఎన్నేళ్ళు పట్టాలి, ఎందుకు కథ? చెట్టు మంచిగా ఉన్నప్పుడు ఆ బ్యూటీ చూడండి,
ఒడ్డున చెట్టు, ఇటు పక్కన దారి, అటు పక్కన కింద నీళ్లు, పైనుండి కొమ్మలకు ఉయ్యాల కట్టుకుని ఆ నుంచి ఊగినట్టు ఆడినట్టు లవర్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఎన్నెన్ని సీన్లు చిత్రీకరించిండ్రో ఈ చెట్టు కింద. సినిమాల్లో నటించిన వాళ్ళు కాలం చేసినప్పుడు చెప్పుకోగలిగింది, మరి ఇన్నిన్ని సినిమాలు షూటింగ్ జరుపుకోవడానికి కారణమైన చెట్టు గురించి కూడా చెప్పుకోవాలి కదా, అందుకే పట్టుకొచ్చినాం మీ దగ్గరికి. అదన్నట్టు ముచ్చట. కంచే చేను మేస్తే అనే సామెత తెలుసు కదా, అగో ఆ సామెత లెక్కనే ఉన్నది. ఏపీ సీఎం చంద్రబాబు ఎవ్వరం అని అంటున్నాడు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన ఉంటున్న ఇంటి సంగతి ఏంది అని గట్టిగానే అడిగిండు. సార్ షాట్ చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అతని డైరెక్షన్ లో మంత్రి గారు ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? అక్రమ నిర్మాణం కాబట్టి నోటీసులు ఇచ్చిండ్రు. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఇల్లు నచ్చిందే ఉంటున్నాడు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? ఆయనే ఉంటున్నాడు కాబట్టి ఆయనదే అనుకోండి. మీ సొంతమా? కాదు. లేదా అది లింగమనేని రమేష్ గారిదా? కాదు. లేదా రాష్ట్ర ప్రభుత్వందా? కాదు. రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్ కు విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? అరే ఏంది సార్ మీరు కోర్టుల లాయర్ లెక్క గిట్ల లా పాయింట్లు లేవదీస్తే ఎట్లా? అసలు ఆ ఇల్లు ఎవరిది? మళ్ళా అదే ప్రశ్న. పోనీ ఆయనదే అనుకోండి. మీదైతే మీ పేరు మీద ఉందా? పోనీ బాబు పేరు మీదనే ఉన్నదనుకోండి. ఇంటి పన్ను మీరే కడుతున్నారా? కాదు కాదు, ఆ ఇల్లు బాబుది కాదు, కిరాయికి ఉంటున్నాడు అనుకోండి. అద్దె కడుతున్నారా? దానికి కడుతుండొచ్చు. అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? అబ్బా, ఆ ఇల్లు బాబుది కాదు, అద్దిల్లు కాదు, ప్రభుత్వాంది అనుకోండి. ప్రభుత్వందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? సార్ మీకు ఒక దండం. మీరు అడిగే ప్రశ్నలకు బాబు దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు కాబట్టి మీరు 100 ప్రశ్నలు అడిగినా ఆయన కిక్కురు మనడు. వదిలేయండిగా. పాపం ఈ ఇద్దరు పోలీస్ అధికారుల గ్రాచారం మంచిగా లేనట్టుందుల్లా. ఆగ్రాల ఒక సిఐ తన గర్ల్ ఫ్రెండ్ తోని హోటల్లో ఉండగా నేరుగా పెళ్ళానికి దొరికిపోయిండు. దీంతో ఆయనకు అక్కడికక్కడే పెళ్ళాం భర్త పూజ చేసింది. ఎవరి గ్రాచారం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి దొరికిపోతారో తెలియదు. ఆగ్రాలోని రకబ్గంజ్ సిఐగా చేస్తున్న ఆయనకు ముజఫర్ నగర్ మహిళా సిఐతో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం ఉంది. వీళ్ళిద్దరు తరచూ కలుసుకుంటున్నట్టు గ్రహించిన ఆయన భార్య వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వీధిలోకి లాగి ఇద్దరిని ఫటాఫట్ వాయించింది. దీంతో చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా వచ్చి పోలీస్ వై ఉండి గిదేం పోయే కాలం అని చివాట్లు పెట్టిర్రు. దీంతో పాటు ఆ వ్యవహారం మీద పోలీస్ శాఖ అంతర్గత విచారణ సైతం మొదలుపెట్టింది. ఇన్నోళ్ళెవరో ఇననోళ్ళెవరో మీకు గాంక లియో కనబడినా ఎవరి దగ్గరైనా లియో ఉన్నట్టు తెలిసిన ఒక్క ఫోన్ కొట్టుండ్రి, లియోని తీసుకుపోన్రి. ఒక్క ఫోన్ కాల్తో పైసలు గెలిచే అవకాశం. లేకుంటే సమాచారం ఇస్తే వాళ్ళే వస్తారు, పైసలు ఇస్తారు, లియోని తీసుకుపోతారు. ఇంతకు లియో ఎవరు, ఎక్కడుంటారు, ఎన్ని పైసలు ఇస్తారంటే ఇగో ఈ అన్న చెప్తాడు, ఇనుండ్రి. కొత్తలో కుక్క పిల్ల కారు నుంచి తప్పించుకపోయింది. ఎవరైనా దొరికింటే డబ్బులు 10,000 ఇచ్చి సర్పంచ్ కూడా ఇచ్చిపోలేదు. ఇప్పుడు తెలిసిందా లియో అంటే ఎవరో? ఎస్, కుక్క పిల్లనే తప్పిపోయిందట. పట్టుకొచ్చి ఇచ్చిన వాళ్లకు 10,000 రూపాయల నజరానా ఇస్తారట. ఒకవేళ ఎటన్నా దూరం గిట్ల వెళ్ళిపోతే అనంతపురం జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ దగ్గరనైనా ఇచ్చిపోవచ్చునట. కుక్క గదే లియోని ఇచ్చిపోయిన వాళ్ళకు మాత్రం బరాబర్గా రివార్డ్ ఇస్తారట. కానీ చూడండి ఈ కుక్క పిల్ల గింతంతున్నది. మరి అసలు అది కార్లేసి డోర్ పెడితే ఎట్లా తప్పించుకోపోయిందో, లేకుంటే ఎవరైనా మంచిగా ఉన్నదని పట్టుకపోయినరో కానీ ఈ ముచ్చట్లో ఓనర్ అన్న అయితే తారీఫ్ చేయవలసిందే పోన్రి. మరి కాదా మళ్ళీ 10,000 పెడితే ఇంత కన్నా మంచి కుక్క వస్తుంది. అట్లాంటిది ఈ కుక్క మీద ఉన్న ప్రేమతోని 10,000 రూపాయల నజరానా ప్రకటించిందంటే ఆ కుక్కని ఎంత మంచిగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. మనుషుల మీద కుక్కలకు ప్రేమే కాదు, కుక్కల మీద కూడా మనుషులకు గింత ప్రేమ ఉంటుంది అనే దానికి ఇగో ఇదే ఉదాహరణ. మరి వాళ్ళకన్నా గట్లనే ఆ లియో కనిపిస్తే చెప్పుర్రి, సరేనా? కొత్తలో కుక్క పిల్ల కారు నుంచి తప్పించుకపోయింది. ఎవరైనా దొరికింటే డబ్బులు 10,000 ఇచ్చి సర్పంచ్ కూడా ఇచ్చిపోలేదు. ఆహా, సాగర్ శ్రీశైలం దగ్గర ఏం కండ్ల సంబరం పోండ్రి. ఆ నీళ్ళని చూస్తుంటే మనసు పులకించిపోతుంది. ఇన్ని రోజులు శ్రీశైలం డ్యామ్ దగ్గర నీళ్ళని చూసిన జనాలకు ఇప్పుడు సాగర్ల గేట్లు ఓపెన్ అవ్వడుతోనే మస్తు ఖుషి అవుతున్నారు. సరే ఇంకెందుకు ఆలస్యం, సీదా నాగార్జున సాగర్ పోదాం పండ్రి. ఆహా, వాట్ ఏ సీన్ పో. ముందుగాల ఒక్క గేట్ తోని ఓపెన్ అయిన కృష్ణమ్మ పరవళ్ళు 1, 2,
3, 4, 5 ఓ ఇట్లా సాయంత్రం వరకు అటు నీళ్ళ రుబడి పెరుగుతుంటే ఇటు ఒక్కో గేట్ను పెంచుకుంటూ పోయినరు. అగ చూడుండ్రి ఎంత తెల్లగా పాల లెక్కనే ఉన్నాయో ఆ నీళ్ళ తుంపర్లు. అయితే 2 రోజుల ముంగట్కెళ్ళే గేట్లను ఓపెన్ చేస్తారని జనాలకు తెలిసేసరికి ఓపెన్ కాకముందే పర్యాటకులు వచ్చి చేరిండ్రు. అక్కలు చెల్లెల ఆనందం చూడుండ్రి మాటలో చెప్పలేనంతగా ఎంత సంతోషంగా చెప్తున్నారో. చాలా హ్యాపీ, బాగుంది, చాలా బాగుంది, వెదర్ అయితే మస్తు ఉంది. సాగర్ దగ్గర సీన్ ఇట్లుంటే ఇటు శ్రీశైలం దగ్గర కూడా సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. దగ్గర 3 లక్షల క్యూసెక్లకు ఎక్కువనే నీళ్ళు వచ్చేసరికి వచ్చిన నీళ్లను వచ్చినట్టే కిందికి పంపుతున్నారు. ఇటు హైదరాబాద్ ఏపీల చుట్టుపక్కల జిల్లాల నుంచి పర్యాటకులు పోతే మస్తు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. గంటలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయినోళ్ళు డ్యామ్ దగ్గర నీటిని చూసి పరవశించిపోయి బాధ ఎంత మర్చిపోతున్నారు. కానీ ఇటు శ్రీశైలం అటు సాగర్లో ఏమన్నా ఉన్నదా పోన్రి. ఇంత మంచి అవకాశం మళ్ళొచ్చే ఏడికే సాధ్యమైతుంది. వీలైతే పోయి చూసిరండ్రి. ఏమంటున్నాం? కుక్క పిల్ల ముందుగాల మీరు కూడా దీన్ని చూసి వాటర్ మెలన్ అనుకొని ఉంటారు కదా. చూస్తుంటే ఈ కుక్క పిల్లకు కావాలనే ఇట్లా కలర్ వేసినట్టున్నది. దానికి తోడు కొంచెం ఎడిటింగ్ సెన్స్ వాడి సేమ్ అట్లనే ఉన్న ఒక వాటర్ మెలన్ తీసుకొచ్చి ఆడ పెట్టి దాన్ని దీన్ని 2 మిక్స్ కొట్టి ఇట్లా వీడియో చేసిండ్రు అన్నట్టు. అట్లా వాడుతున్నారు చూడండి టెక్నాలజీని కొందరు. నీ ప్యారెట్ దానా పోయిగా పిల్లని ఏడిపిస్తావు. గా పిల్ల చేతులు ఉన్న లాలీపప్పే కావాలా నీకు? అదేమన్నా జాంపండు అనుకున్నావా? ఏ పాటో చూస్తుంటే ఈ ప్యారెట్ వాళ్ళు పెంచుకుంటున్నదే ఉన్నట్టున్నది. కాకపోతే చిన్నపిల్లనాయ దాన్ని చూసి భయపడుతున్నది. లేకుంటే తెచ్చిన లాలీపప్పులు చాక్లెట్లు మొత్తం ఈ ప్యారెట్ తింటున్నది నాకు ఇస్తలేదని ఇట్లా ఏడుస్తున్నదో కదా. కానీ పాపం ఒక ఏడుపు కాదు పోర్రు పిల్లదైతే. ఎంత కట్టం వచ్చినాయవ్వా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.